స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్. ఇక శంకర్ నుండి ఏదైనా సినిమా వస్తోంది అంటేనే ప్రేక్షకులు ఈ సినిమాలో శంకర్ ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. శంకర్ సినిమాలన్నీ రెగ్యులర్ లా ఉండవు. అందరూ డైరెక్టర్స్ ఒకదారైతే శంకర్ దారి మరొకటి. నా రూటే సపరేట్ అంటాడు శంకర్. ఇక శంకర్ సినిమాల్లో కనిపించే కామన్ పాయింట్ సోషల్ కాజ్. కథలో ఎక్కడో ఓ చోట సోషల్ కాజ్ ఖచ్చితంగా కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ మూవీ ఇండియన్ 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక సినిమా జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. తాజాగా ఇండియన్ 2 మూవీపై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఇండియన్ 2 సినిమాకి సంబంధించి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నే శంకర్ ఫాలో అవుతున్నారు అనే టాక్ సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. విక్రమ్ మూవీ కోసం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వాడిన టిపికల్ స్క్రీన్ ప్లే ని ఇప్పుడు ఇండియన్ 2 కోసం శంకర్ వాడబోతున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఇంటర్వెల్ ముందు నుంచి ఎలివేట్ అవుతూ వచ్చి సెకండ్ హాఫ్ మొత్తం కమల్ తన విశ్వరూపం చూపిస్తాడు. ఇప్పుడు అదే ఫార్ములాను ఇండియన్ 2లో శంకర్ ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో కమల్ ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ తర్వాతి నుంచే వస్తాడని తెలుస్తోంది. అయితే విక్రమ్ మూవీలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్. ఫస్ట్ హాఫ్ లో కమల్ క్యారెక్టర్ ఏంటి, అలాగే మధ్యలో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అయిన ఇంటర్వెల్ లో కమల్ ఇచ్చే ట్విస్ట్ తో ప్రేక్షకులకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఇండియన్ 2లో స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ శంకర్ ఫస్ట్ హాఫ్ లో ఒక్కో క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ లో కమల్ ఎంట్రీ ప్లాన్ చేస్తే మాత్రం అంత కిక్ ఉండదేమో అనిపిస్తోంది. చూడాలి మరి శంకర్ ఈసారి నిజంగానే లోకేష్ కనకరాజు ఫార్ములానే వాడా, లేక స్టోరీకి తగ్గట్టుగా శంకర్ కమల్ ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ లోనే రివీల్ చేయబోతున్నాడా తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయితే గానీ ఓ క్లారిటీ రాదు.